హాయ్ హలో నమస్తే డియర్ కస్టమర్స్. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరికి అలా జీవితంలో ఎలా అయినా ఒక సొంత ఇంటిని నిర్మించుకోవాలని, అలాంటిది రోజు రోజుకి మన విజయవాడ మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న భూముల ధరలను దృష్టిలో ఉంచుకొని మన సొంత ఇంటి కలగానే మిగిలిపోతుందేమో అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసేయండి. మనం చూస్తూ ఉండగానే మన కళ్ళ ముందే రోజు రోజుకి చుట్టుపక్కల ఉన్న రూరల్ గ్రామాలన్నీ మన విజయవాడలో కలిసిపోయి విజయవాడ సిటీ ఎక్స్పాన్షన్ అవ్వడం మనం కళ్ళారా చూస్తున్నాం కూడా. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు మన విజయవాడలోని బందర్ రోడ్లో ఉన్న ఆటో నగర్ దాటిన తర్వాత వచ్చే అశోక్ నగర్, కానూరు విజయవాడకు సంబంధం లేకుండా విజయవాడ పక్కన వేరే ఊరిలా ఉండేవి. బట్ ఇప్పుడు కానూరు దాటి తాడిగడప, పోరంకి, పెనమలూరు, గోసాల తర్వాత ఇప్పుడు కంకిపాడు వరకు కూడా మన విజయవాడలో కలిసిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. భూముల ధరలు కూడా అప్పటికిప్పటికి చాలా పెరిగాయి. ఇది మనం కళ్ళారు చూస్తున్నాం కూడా. ఇక మన వెంచర్ విషయానికి వస్తే, మన విజయవాడ సరౌండింగ్లో ఏ ప్రాంతంలో చూసుకున్నా మినిమం 100 నుండి 150 అడుగులు లేదే బోర్ వాటర్ ఎక్కడ పడదు. బట్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న మన వెంచర్లో కేవలం 30 అడుగుల్లోనే బోర్ వాటర్ పడుతుంది. ఆ పడిన బోర్ వాటర్ కూడా ఉప్పగా కానీ సవగా కానీ లేకుండా చాలా స్వీట్గా ఉంటాయి. ఏ ప్యూరిఫైర్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా త్రాగేయచ్చు. అండ్ ఈ వెంచర్లో కరెంట్ సప్లై ఉంది. అండ్ ఊరికి ఆనుకుని ఉండి పూర్తిగా ఇళ్ళ మధ్యలో ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టేసుకోవచ్చు. ఇక ఈ వెంచర్ ఉన్న లొకేషన్ మరెక్కడో కాదు, మన విజయవాడ సరౌండింగ్లోని బందర్ రోడ్లో ఉన్నటువంటి ప్రొద్దుటూరు గ్రామం, కంకిపాడు మండలం. ఇప్పటికే కంకిపాడు వరకు మన విజయవాడలో కలిసిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో కంకిపాడు దాటగానే టోల్ గేట్ కంటే ముందు కంకిపాడు ఊరు ఆనుకుని ఉన్న ఊరు ప్రొద్దుటూరు. కాబట్టి ఈ ప్రొద్దుటూరు కూడా మన విజయవాడలో కలిసిపోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదు. మన విజయవాడ సరౌండింగ్లో వెల్ డెవలప్డ్ రిచెస్ట్ విలేజ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఎందుకంటే ఈ ఊరిలో ఎన్ఆర్ఎస్ ఎక్కువ. ఊరు మొత్తం పెద్ద పెద్ద బిల్డింగ్స్తో, డూప్లెక్స్ విల్లాస్తో బాగా డెవలప్ అయ్యి ఎప్పుడు కలకల్లాడుతూ ఉండే ఊరు ప్రొద్దుటూరు. ఈ ఊరిలో మ్యాక్సిమం ఎన్ఆర్ఐస్ ఉన్నారు. మీరు ఈ వీడియో ద్వారా కాకుండా డైరెక్ట్గా విజిట్కి వచ్చి మీ కల్లారా చూస్తే ఇది పల్లెటూరో లేక విజయవాడ సిటీలో ఒక కాలనీనా అనే డౌట్ మీకే వస్తుంది. ఈ ఊర్లో ఉన్న రోడ్లు కూడా చాలా బాగుంటాయి. ఇక ప్రొద్దుటూరు ఊర్లో ఉన్నటువంటి ల్యాండ్ రేట్స్ చూసినట్లయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఊర్లో సెంటు 7.5 లక్షలు మార్కెట్ రేట్ ఉంది. ఇక గవర్నమెంట్ రేట్ చూసుకుంటే సెంటు 5 లక్షలు ఉంది. అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ల్యాండ్ వాల్యూ సెంటు 5 లక్షలు చొప్పున ఉంటుంది. కానీ ఇది మన సొంత ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ రేట్ కంటే కూడా 1 లక్ష రూపాయలు తక్కువకి ఇస్తున్నాం. అంటే సెంటు 4 లక్షలకి ఇచ్చేస్తున్నాం. ఇది కంపెనీ డైరెక్ట్ సేల్. ఆల్రెడీ గవర్నమెంట్ రేట్ కంటే కూడా ప్రతి సెంటుకి 1 లక్ష రూపాయలు తక్కువకే ఇస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా బార్గెనింగ్ చేయొద్దు. రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రేట్ సెంటు 5 లక్షల చొప్పున 8%, అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ సెంటుకి 40,000 అవుతుంది. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ కానీ నాన్ లోకల్ అయితే సెంటుకి 40,000 చొప్పున కంపెనీకి కడితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంపెనీనే చూసుకుంటుంది. దట్ మీన్స్ మీరు కేవలం రిజిస్ట్రేషన్ రోజు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి సంతకం, వేలిముద్ర వేసి వెళ్తే సరిపోతుంది. దట్ మీన్స్ బ్యాక్ అండ్ ప్రాసెస్ నుండి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీ చేతిలోకి వచ్చేంత వరకు కూడా కంపెనీనే బాధ్యత తీసుకుంటుంది. జాబ్ చేసుకునే వారికి, నాన్ లోకల్లో దూరంగా ఉండే వారికి ఇది ఒక మంచి అవకాశం. సో ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. మరెందుకు ఆలస్యం, గవర్నమెంట్ రేట్ కంటే కూడా తక్కువ ధరకే భూమి దొరుకుతుంది కాబట్టి ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం భూమిపై పెట్టుబడి పెట్టడానికి ఇప్పుడే ఈ వీడియోలో కనబడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి వెంచర్ చూసుకొని ఫ్లాట్స్ బుకింగ్ చేసుకోండి. ముఖ్య గమనిక, ఫేజ్ 4తో మా యొక్క సొంత పొలం అయిపోయింది. సో మా వెంచర్ చుట్టూ ఉన్న పొలాలు ఎన్ఆర్ఎస్వి కాబట్టి వాళ్ళు ఒక్క గజం కూడా వాళ్ళు అమ్ముకోరు. కాబట్టి ఫేజ్ 5 వేయడానికి మాకు ఆస్కారం లేదు. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. ఈ కొటేషన్ ఈ వెంచర్కి 100% వర్తిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఒకవేళ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మీరు షేర్ చేయడం వల్ల ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి లొకేషన్లో ఇంటి స్థలాలు కొందాం అనుకుంటారో అలాంటి వారికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది కంపెనీ డైరెక్ట్ సేల్. లొకేషన్ హైలైట్స్ ఏంటంటే 30 అడుగుల్లో బోర్ వాటర్ పడుతుంది. అవి కూడా ఉప్పుగా కానీ సవగా కానీ లేకుండా స్వీట్గా ఉంటాయి. మన వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. ఆల్రెడీ 2 ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టేసుకోవడానికి ఆస్కారం ఉన్న లొకేషన్, మంచి లొకేషన్. కాబట్టి నెవర్ మిస్ ఇట్. ఇంకోటి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలో కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.